హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసిందండోయ్ మీ అమ్మాయి విజయ మీ ఇంటికి వచ్చేసింది. అయ్యో! విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదనుకుంటున్నారా? అదేనండి, ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకొచ్చేసింది. ఈ రోజైతే ఏ వీడియోతో వచ్చానో మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. నాలాంటి పిల్లలు చాలామంది ఉండుంటారు కదా, నాలాంటి వాళ్ళండి. ఏంటి అంటే, నాకైతే ఇడ్లీ అంటే అంత ఇష్టం ఉండదు. కానీ ఫ్రైడ్ ఇడ్లీ చేసుకొని ఎంజాయ్ చేస్తూ తింటాను. ఇంకా మీ పిల్లలకి చక్కగా స్నాక్ బాక్స్‌లో కూడా ఇలాంటి ఫ్రైడ్ ఇడ్లీ చేసి పెట్టండి. లేదు అంటే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మిగిలిపోయిన ఇడ్లీ ఉంటే గనక చక్కగా ఇలా ఫ్రైడ్ ఇడ్లీ చేసి పెట్టేసేయండి. ఇక్కడైతే నేను నెయ్యి వాడుతున్నాను. నెయ్యి వేశాను. నెయ్యి వేసి పొయ్యి మీద పెట్టేశాను. ఈ నెయ్యి వేడయ్యేటప్పటికి మనకి ఇడ్లీ కట్ చేసి పెట్టేసుకోవచ్చు. చక్కగా ఇడ్లీ అనేది బాగా ఫ్రై చేయండి. పైన లేయర్ క్రిస్పీగా ఉండాలి, లోపల సాఫ్ట్గా ఉండాలి. ఈవినింగ్ ఒకవేళ పొద్దున పూట ఇడ్లీ మిగిలిపోయి ఉండదు, ఈవినింగ్ మీ పిల్లలు ఇడ్లీ తినమంటే మారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా చక్కగా ఇడ్లీ చేసేసి ఇస్తే గనక, ఫ్రైడ్ ఇడ్లీ చేసిస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేనైతే గనక ఇక్కడ పీసెస్ కట్ చేశాను. ఈ నేతిలో చక్కగా మనకి కట్ చేసినవి ఉన్నాయి కదా ఇడ్లీ, అవి వేసేసానండి. మిగిలిపోయిన ఇడ్లీతో మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఎంజాయ్ చేస్తారు. ఇంకా చూస్తూ ఉన్నారు కదా, నేను ఈ విధంగా చేసేసి చక్కగా నేనైతే ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడైతే కనుక మీ పిల్లలకి ఏ కారం ఇష్టం, కరివేపాకు కారం ఇష్టమా, శనగపప్పు కారం ఇష్టమా, కొబ్బరి కారం ఇష్టమా అనేది కనుక్కొని మీ పిల్లలకి ఇష్టమైన కారం దీని మీద వేసి పెట్టండి. ఇడ్లీ మర్చిపోయి కారం కోసమైనా ఇడ్లీ తినేస్తారండోయ్. ఇంక ఈ పని చేసి మీ పిల్లలకు పెట్టేసేయండి, వద్దు అనరు. ఇడ్లీ అని కూడా చెప్పకుండా ఇష్టమైన కారంతో ఇది చేసి పెట్టండి. కాబట్టి లేదు పొటాటో ఇష్టం అంటారా, పొటాటో ఫ్రై చేసేసి ఈ ఇడ్లీ మధ్యలో ఆ పొటాటో కూడా కలిపేసి ఇచ్చేసేయండి, అలా కూడా తినేస్తారు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా పిల్లలు మీరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఫోన్లు లాగేసుకొని సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు. ఇంకా మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడైతే మీరు మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఎవరైనా కాల్ చేయాలంటే అక్కడ మీరు మెసేజ్ చేస్తే ఓకే అంటే కాల్ చేసేసేయండి. పిల్లలందరికీ నచ్చిన రెసిపీ ఇడ్లీ అండి, ఇడ్లీ, ఫ్రైడ్ ఇడ్లీ. ఇది ఒక్కసారి మీ పిల్లలకి ఇష్టమైన కారంతో పెట్టండి. నేనైతే గనక శనగపప్పు, కొబ్బరి కారంతో నేను చేసుకుంటున్నాను. పైన లేయర్ అంతా కొంచెం క్రిస్పీగా తయారైన తర్వాత ఇలా కారం వేసేసి ఇంకా పైనుంచి కొంచెం నేతి చుక్క వేసేసేయండి, శుభ్రంగా తినేస్తారు. ఒకవేళ జర్నీకి వెళ్ళాలన్నప్పుడు కూడా, జర్నీలో మనకి ఇడ్లీ తినాలంటే కష్టంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి ఇడ్లీ చేసి పెట్టేసేయండి. ఒకవేళ నెయ్యి ఇష్టం లేని పిల్లలైతే నూనెతో కూడా ఇలా ఫ్రైడ్ ఇడ్లీ చేసేసి పెట్టేసేయచ్చు. ఓకేనా? ఇలా చేసి మీ పిల్లలకు పెట్టి మీ పిల్లలు ఏమన్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. మార్నింగ్ మిగిలిపోయిన ఇడ్లీతో కూడా ఈవినింగ్ ఇలా చేసి పెట్టి పిల్లలకి ఇంటికి రాగానే ఏదో ఒక స్నాక్ పెట్టే బదులు ఈ స్నాకే పెట్టండి, హెల్తీగా తినేస్తారు కదా. ఇంకెందుకు లేటు, ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ అనేది మన కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మీ అమ్మాయి వస్తుంది కాబట్టి అప్పటి వరకు మన ఛానల్లో వేరే వీడియోస్ ఉన్నాయి కదా, అవి కూడా చూసేసేయండి. ఇది ఎప్పుడైనా మీరు ట్రై చేసి ఉంటే, మీరు ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇదైతే నాకు చాలా ఇష్టమైన ఇడ్లీ అండి. నేను ఉదయం మిగిలిపోయిన ఇడ్లీ ఉన్నాయి, అదేం చేయాలో అర్థం కాక ఈ విధంగా స్నాక్ లాగా చేసుకొని కాఫీతో పాటు ఎంజాయ్ చేస్తున్నాను. మీ పిల్లలకు కూడా ఇలాగే పాలతో పాటు కానీ ఏదో ఒక దాంతో పాటు కానీ ఇచ్చేసేయండి, శుభ్రంగా తినేస్తారు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.